హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బీఓఎంకి గురించి చాలా కమెంట్స్ వచ్చినాయి అనమాట. మీ క్వశ్చన్స్ రిపీట్ కాలేదు అండ్ చాలా హార్డ్ వచ్చింది, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, నీ వల్లనే ఫెయిల్ అవుతున్నా, నీ వల్లనే ఫెయిల్ అవుతా ఇలాంటి కొంతమంది స్టూడెంట్స్ లైక్ వాళ్ళకి పాపం బ్రెయిన్ లేదు. సో వాళ్ళ స్టూడెంట్స్ కామెంట్స్ పెట్టినారు. నేను ఇంతకుముందుకే కామెంట్ సెక్షన్ అనేది చూసినాను బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ మై ట్యూషన్. సో ఐ వాజ్ సీన్ ద పేపర్ రైట్ నౌ ఎట్ 7 o'clock. సో ఐ వాజ్ షాక్డ్, లైక్ అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కదా రా నాయన, మీకేమైంది అని నేను అనుకున్నాను, ఎక్సెప్ట్ ద సెకండ్ యూనిట్. ఓకే, అండ్ సెకండ్ యూనిట్ టాప్ 10 క్వశ్చన్స్ నేను పాస్ అయ్యే వాళ్ళకనే చెప్పాను, కానీ నేను ఎక్కడా కూడా ఓ గ్రేడ్ వస్తుందిరా నాయన అని నేను ఎక్కడ అని చెప్పాను. బేసిక్ కామన్ సెన్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అని అన్నారు కదా, గన్ షాట్ క్వశ్చన్స్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చాయి కదా, మేబీ మీకు కళ్ళు కనిపించట్లేదా లేదంటే బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్గా అర్థమవుతుంది నాకు కూడా. సి వీ విల్ డిస్కస్ నౌ. ఫస్ట్ యూనిట్లో బిజినెస్ అయినా సోల్ ప్రొప్రైటర్ అయినా వస్తుంది అని చెప్పాను, వచ్చింది కదా 9th A. 10th క్వశ్చన్లో జాయింట్ స్టాక్ కంపెనీ ఫీచర్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ అన్న, బట్ రాలేదు. టాప్ 10 క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎక్సెప్ట్ సెకండ్ యూనిట్. రిమైనింగ్ 3rd, 4th, 5th, ఫస్ట్ నుంచి అన్ని యూనిట్స్ నుంచి వచ్చాయి. ఓకేనా, ఈ కంపెనీ టైప్స్ ఆఫ్ కంపెనీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది నేను గన్ షాట్ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాను. ఓకేనా, సో ఇది కొంచెం అర్థం చేసుకోండి మీరు. అండ్ 3rd యూనిట్లకి ఫంక్షన్స్, హెన్రీ ఫైల్ 14 ప్రిన్సిపల్స్ ఇచ్చిన, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చింది కదా టాప్ 10లో. అండ్ 4th యూనిట్లో MBO చెప్పాను కదమ్మా, MBO మేనేజ్మెంట్ బై ఆర్గనైజేషన్. కావాలంటే ఇప్పుడు కూడా ఈ వీడియో తర్వాత మీరు టాప్ 10 క్వశ్చన్స్ చూడండి. MBO క్వశ్చన్ 4th యూనిట్ నుంచి నేను ఇచ్చాను. MBO ఒకటి ఇచ్చాను, డిఫరెన్సెస్ బిట్వీన్ సమ్ వేరే క్వశ్చన్ ఏదో ఇచ్చాను, నాకు అంత ఐడియా లేదు, బట్ MBO క్వశ్చన్ అనేది చెప్పినాను. ఓకేనా, సో ఇది కూడా వచ్చింది. ఓకే, 4th యూనిట్ వరకు అయితే వచ్చినాయి. అండ్ ఇంకొకటి, టాప్ 10 క్వశ్చన్స్ అనేది పాస్ అయ్యేమందమే, పాస్ ఎంత 32 కదా, నేను అందులో కూడా బిజినెస్ ఒకటి, ఫంక్షన్స్ ఒకటి, MBO ఒకటి, 12 3s 36 మార్క్స్ వచ్చేసినాయి ఇన్ని. అండ్ 5th యూనిట్లో గురించి కూడా వచ్చింది. 5th యూనిట్ నుంచి కూడా నేను టాప్ 10 క్వశ్చన్స్లో ఏవైతే ఇచ్చానో ఆ క్వశ్చన్ ఇందులో రిపీట్ అండ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అని చదివినారు కదా. అథారిటీ ఈజ్ నథింగ్ బట్ ద క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ 13th A అండ్ 13th B, రైట్? సో అది చూడలేదు, మీ కళ్ళు అది కూడా కనిపించట్లేదు అనుకుంటా. 13th A క్వశ్చన్ కాన్సెప్ట్స్ ఆఫ్ అథారిటీ, పవర్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పినారు. అథారిటీ అంటే ఏంది? అధికారమే కదా. నీకు అథారిటీ ఉంటే వాట్ ఆర్ ద వేరియస్ పవర్స్ యూ విల్ హ్యావ్? యూ కెన్ కంట్రోల్ యువర్ ఎంప్లాయీస్, యూ కెన్ టేక్ ది డెసిషన్. ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపట్టకపోవడం కూడా నా తప్ప అంటే హౌ కెన్ ఇట్ ఈస్ అ థింగ్ మా బేసిక్ అనమాట ఇది. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా ఏ సబ్జెక్ట్ అనే రకాలు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ అయితే. లిటరలీ నాకు ఎంత కోపం వచ్చిందనంటే, మీ కమెంట్ చూసి నేను పిన్ చేస్తాను. ఇప్పటి నుంచి ఎవరైనా కమెంట్ పెడితే నేను కంపల్సరీగా పిన్ చేస్తాను వాళ్ళని. మేబీ వాళ్ళకి నేను ఒక కమెంట్ అయితే రిప్లై చేయొచ్చు, ఒక 5 to 6 కమెంట్స్ వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి. అందులో 1-2 స్టూడెంట్స్ అన్నారు అంతే, మీరు చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అక్క ఎక్సెప్ట్ 1 యూనిట్ క్వశ్చన్, మేబీ అది సెకండ్ యూనిట్ అయి ఉండొచ్చు. రిమైనింగ్ వాళ్ళందరూ వెరీ వాంటెడ్లా పెడతారా లేదంటే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను FIT ఇంకా FT ఇంకా పెట్టలేదు, DDDM కూడా పెట్టలేదు. అండ్ ఒకవేళ ఇన్కేస్ నేను పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫాలో అవ్వండి, మీకు నమ్మకం ఉంటేనే ఫాలో అవ్వండి. నేను ఎవరిని బర్తిన్లా ఈ క్వశ్చన్సే చదువుకోండి అని చెప్పేసి, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, మీకు అంతగా ఉంటే మీ కాలేజ్ వాళ్ళని అడగండి, బికాజ్ వాళ్ళకి మీరు ఫీ పే చేస్తున్నారు కదా. అండ్ ఫస్ట్ సెమ్లో ఇంత ఈజీ సబ్జెక్ట్ ఉన్నకే మీకు ఇంత హార్డ్ క్వశ్చన్ పేపర్ అని అయిపోతున్నారు. 2nd, 3rd, 4th, 5th, 6thలో సబ్జెక్టులు ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్ పేపర్లు చూస్తే మీరు అసలు పాస్ అవుతారా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే కమెంట్ పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇన్ కేస్ నేను FIT కానీ FT కానీ ఇంకే వీడియో పెట్టినా కూడా దయచేసి ఫాలో అవ్వకండి ఎవరైతే కమెంట్స్ పెట్టినారు, బికాజ్ నా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, బికాజ్ నా క్వశ్చన్ పేపర్లో రావు, నేనే చెప్తున్నా. ఓకే, సో అండ్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు డోంట్ వాచ్ మై videos.
who are not having trust on my channel. Okay, and మీకు వేరే ఛానల్స్లో అంతగా చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ ప్రే ఫర్ దెమ్. అంటే నేను నిజంగా అనుకుంటాను వాళ్ళు నిజంగా పాస్ అవ్వాలని చెప్పేసి. బట్ ఈ మెంటాలిటీ ఉంటే మాత్రం చాలా కష్టమ్మా. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ మీరు చెప్పండి జెన్యూన్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హౌ యూ ఫెల్ట్ అబౌట్ BOM పేపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మాత్రం కంపల్సరీగా వీడియోస్ చేస్తాను. అండ్ ద మోరల్ ఆఫ్ ది వీడియో ఈజ్ ఎక్కువగా అత్యాశ అనేది ఉండొద్దు. లైక్ 1 day 2 day ప్రిపరేషన్ చేసి O grade తెచ్చుకుంటా అంటే ఆ మెంటాలిటీ ఉంటే మీరు పాస్ అవ్వడం కూడా కష్టమే. డోంట్ కీప్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఇఫ్ యూ వాంట్ రియలీ O grade, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బిఫోర్ 1 month ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ లెర్న్ ఎవ్రీ టాపిక్స్. ఓకే, అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ నేర్చుకుంటేనే O grade వస్తుంది. Top 10 questions ఈజ్ ఓన్లీ ఫర్ పాసింగ్ మార్క్స్. ఓకే, కొంచెం ఇయర్స్ మంచిగా కరెక్ట్గా వీడియోని మొత్తం స్కిప్ చేసి చూసే వాళ్ళకి క్వశ్చన్స్ రాలేని అర్థమవుతుంది. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసే వాళ్ళకే క్వశ్చన్ పేపర్ ఈజీగా అనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్ ఫర్ ద రిమైనింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.